ఇప్పుడు ఒక్కొక్కళ్ళతోటి ఒక్కొక్క విధమైనటువంటి ప్రవర్తనను మనం కలిగి ఉండాలి. అందరితోటి ఒకేలాగా మనం ప్రవర్తించలేం. మరి ఏ విధమైనటువంటి ప్రవర్తనని మనం కలిగి ఉండాలి అంటే రామాయణం సమాధానం చెబుతుంది. అప్పుడు తండ్రితోటి ఎలా ప్రవర్తించాలి, రామాయణం చెబుతుంది. తల్లితోటి ఎలా ప్రవర్తించాలి, రామాయణం చెబుతుంది. భార్యతోటి ఎలా ప్రవర్తించాలి, రామాయణం చెబుతుంది. సోదరుడితో ఎలా ప్రవర్తించాలి, రామాయణం చెబుతుంది. మన స్నేహితుడితో ఎలా ప్రవర్తించాలి, రామాయణం చెబుతుంది. సరే, వీళ్ళందరితో ప్రవర్తించడం చెబుతుంది. అంతవరకే కాకుండా ఎంతవరకు వాళ్ళతో మనం ప్రవర్తించవచ్చు అంటే ప్రతి వ్యక్తికి కూడా మన జీవితంలో ఎంతవరకు ఒక పరిమితి ఎంతవరకు ఉంటుందనేటువంటిది కూడా మనకి రామాయణంలో తెలుస్తూ ఉందన్నమాట. అంటే పరిమితమైనటువంటి దీనికి పరిమితంగానే ఉంటుంది, అపరిమితమైనటువంటి దీన్ని ఇవ్వాల్సిన చోట అపరిమితంగానే చూపిస్తాడనమాట. అదే మనకి రామాయణం అనేటువంటిది కేవలం ఏదో ఒక కావ్యంగానో కాకుండా రాముడిని అందుకే మనందరం కూడా దేవుడిగా కొలుస్తూ ఉన్నాం. అలాగా రాముల వారి గురించి తెలుసుకోవడం, రాముల వారి గురించి చెప్పేటువంటి భాగ్యం నాకు కలగటం నిజంగా రాముడి యొక్క ఆశీస్సులుగా నేను భావిస్తూ ఉన్నాను. ముందుగా ఈ కార్యక్రమానికి నన్ను ఎంచుకోవడం మన రంగనాథ్ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముందుగా జరిగేటువంటి కార్యక్రమంలో ఏ విధమైనటువంటి ఆటంకాలు మనకు కలగకుండా మనం విష్ణుమూర్తిని మొట్టమొదటిగా ప్రార్థన చేద్దాం. ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ప్రతి మానవుడు కూడా నిత్యము స్నానం చేసిన వెంటనే పారాయణం ఈ శ్లోకాన్ని చేసుకోండి. ఇది చేసుకోవటం వల్ల మనం ఏమి సాధిస్తాము అంటే ప్రతి పనికి కూడా ఏదో ఒకటి సాధించటం అనేటువంటి ఒక లక్ష్యం ఉండకూడదనమాట. ఎందుకు మనం అంటే ప్రతి మనిషి కూడా లేచిన వెంటనే ఏదో ఒక సంఘర్షణ ప్రతి వ్యక్తికి కూడా ఉంటుంది. ఈరోజు ఏం పని చేయాలి, ఎలా చేయాలి, ఎట్లా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ముందు కావాల్సింది ఏంటి అంటే ఒక రిలాక్సేషన్ అనేటువంటిది ఉదయం పూట కావాలి. రిలాక్సేషన్ అంటే ఎక్కడి నుంచి వస్తుందండి మనకి అంటే బయట నుంచి మనం ఏదైనా రిలాక్సేషన్ తీసుకున్నాం, చెమట పోస్తుంది, ఏసీ కింద కూర్చున్నాం అనుకోండి. ఏసీ కింద కూర్చున్నంత మాత్రం శరీరానికి చెమట పట్టడం ఆగిపోతుంది, ఏదో సౌకర్యంగా అనిపిస్తుంది, కానీ శరీరానికి అది పూర్తిగా రిలాక్సేషన్ కాదు. నిద్రపోతున్నామంటే కూడా శరీరానికి అది రిలాక్సేషన్ కాదు. రిలాక్సేషన్ అనేటువంటిది మనకి సేద తీరడం అనేటువంటిది ఎక్కడ ఉండాలి అంటే శరీరం మొత్తం సేద తీరాలంటే మన మనస్సు అల్లకల్లోలంగా ఉండకూడదు. బుద్ధి అనేటువంటిది, మనస్సు అనేటువంటిది ఎప్పుడు కూడా ప్రశాంత చిత్తంతో ఉన్నప్పుడే మనం అసలైనటువంటి సేద తీరడం అనేటువంటిది మనం కలుగుతుందన్నమాట. అందుకనే మన పెద్దవాళ్ళందరూ కూడా ఏ రకమైనటువంటి సంప్రదాయాన్ని అనుసరించేటువంటి వాళ్ళైనా కూడా మొట్టమొదటిగా ఈ ధ్యాన శ్లోకాన్ని చెప్పడం అనేటువంటిది మనకు జరుగుతూ ఉంది. స్వామి, మిమ్మల్ని మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నాను, ఏమనుకోవద్దు.